నిమిషం రెడీ. Good evening everyone. Welcome to ACE Online. TSPSC Polytechnic Lecturer jobs notification release అయింది. ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేసినారు, బట్ డేట్ కొంచెం పోస్ట్ పోన్ అయింది, మీకు తెలుసు అది. సో నేను ఇక్కడ సమ్ కాన్సెప్ట్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్ ఈ ఎగ్జామ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్పెషల్గా మెటీరియల్ సైన్స్ అండ్ మెటల్ ఫార్మింగ్, షీట్ మెటల్ ఆపరేషన్, ఓకే, మెటీరియల్ సైన్స్ అండ్ ప్రొడక్షన్ టాపిక్స్, ఈ రెండు టాపిక్స్ని ఈరోజు డీల్ చేస్తున్నాం. ఇన్ ద ప్రొడక్షన్లో మెటల్ ఫార్మింగ్, షీట్ మెటల్ ఆపరేషన్, ఈ 2 టాపిక్స్ని ఈరోజు డిస్కస్ చేస్తాం, ఓకేనా. రైట్, ఫస్ట్ సిలబస్ చూద్దాం మనము. ఇఫ్ యు టాక్ అబౌట్ మీ, నా పేరు వచ్చేసి మధుశేఖర్, MTech from IIT Roorkee with a specialization of industrial manufacturing. More than 10,000 hours in the GATE ESC field experience undi. Okay, and 8 years of teaching experience undi. Okay, so anyhow we'll start mana syllabus చూద్దామండి. ఇక్కడ TSPSC Polytechnic Lecturer syllabus ఎస్పెషల్గా మనకు మెటీరియల్ సైన్స్ తీసుకుంటే ఈ టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్రిస్టల్ స్ట్రక్చర్స్. మీకు ఐడియా ఉంటుంది, సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్, బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ అండ్ పౌడర్ మెటలర్జీ. ఈ 5 టాపిక్స్ మీకు మెటీరియల్ సైన్స్లో నుంచి ఉన్నాయి. అండ్ వెయిటేజ్ చూసుకుంటే ఈ సబ్జెక్ట్ నుంచి 7 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 7 to 10 క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్ అన్ని థియరిటికల్ టైప్లోనే ఉంటాయి, న్యూమరికల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఓకేనా. అన్ని థియరిటికల్ క్వశ్చన్సే ఉంటాయి. నా ఇంకా మెటల్ ఫార్మింగ్, షీట్ మెటల్ ఆపరేషన్ తీసుకుంటే, మెటల్ ఫార్మింగ్లో నుంచి రోలింగ్, వైర్ డ్రాయింగ్, ఎక్స్ట్రూజన్, ఫోర్జింగ్, షీట్ మెటల్ ఆపరేషన్ నుంచి షియరింగ్, పంచింగ్ అండ్ బ్లాంకింగ్, డీప్ డ్రాయింగ్ అండ్ బెండింగ్. దీస్ ఆర్ ద టాపిక్స్. ఇక్కడ ఈ 4 టాపిక్స్తో పాటు మీకు కోల్డ్ వర్కింగ్, హాట్ వర్కింగ్లో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కోల్డ్ వర్కింగ్ అంటే ఏంటి, హాట్ వర్కింగ్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఎలా చేంజ్ అవుతాయి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు, ఓకే. అండ్ ఆల్సో మీకు సిలబస్లో స్పెషల్గా మెన్షన్ చేసినాడు ఇది కోల్డ్ వర్కింగ్ అండ్ హాట్ వర్కింగ్ అని. వాటితో పాటు లోడ్ క్యాలిక్యులేషన్ కెపాసిటీ ఆఫ్ దీస్ 4 టాపిక్స్ మెన్షన్ చేసినాడు క్లియర్గా. లోడ్ క్యాలిక్యులేషన్ అంటే డెఫినెట్గా లోడ్ రిలేటెడ్ న్యూమరికల్స్, బేసిక్ న్యూమరికల్స్ అని అడగొచ్చు, లేదంటే కొన్ని థియరిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ ఫార్ములా బేస్ చేసుకొని కొన్ని థియరిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి మీరు లోడ్ క్యాలిక్యులేషన్ ఫార్ములా మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ, ఓకేనా. ఎస్పెషల్గా ఈ ఎగ్జామ్కి లోడ్ క్యాలిక్యులేషన్ దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది మీకు ఇక్కడ, ఓకేనా. అండ్ 1 by 1 డిస్కస్ చేస్తున్నా. మనకి ఈ పీరియడ్ ఆఫ్ టైం ఈ 1.5 అవర్లో అన్నీ కవర్ చేయలేము కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే మీకు పక్కా క్వశ్చన్ వస్తుంది అనే కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు, ఓకేనా. అంటే ఈ 1.5 అవర్ క్లాస్ ఉంటే డెఫినెట్గా, ఓకేనా. ఇప్పుడు మెటీరియల్ సైన్స్లో నుంచి నేను 7 to 10 క్వశ్చన్స్ అన్నా, మెటల్ ఫార్మింగ్, షీట్ మెటల్ ఆపరేషన్లో నుంచి కూడా 4 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. ఈ 1.5 అవర్ క్లాస్ ఉంటే మీకు డెఫినెట్గా నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఓకేనా. మెటీరియల్ సైన్స్లో నుంచి 4 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 4-5 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ 7-8 క్వశ్చన్స్లో 4-5 అటెంప్ట్ చేయొచ్చు ఈ క్లాస్ వల్ల. మెటల్ ఫార్మింగ్, షీట్ మెటల్లో అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్లో 3-4 క్వశ్చన్లు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు 1.5 అవర్. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ టాపిక్స్లో, ఆ కాన్సెప్ట్స్ ఎవ్రీ టైం రిపీట్ అవుతుంటాయి. గేట్ కానీ, ఈఎస్సికి కానీ, ఏడబ్ల్యూకి, ఏఈకి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సింపుల్గా ఇది చూసుకోండి.
స్ట్రక్చర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటల్స్ అన్నాడు. పక్కా క్వశ్చన్. స్ట్రక్చర్స్ నుంచి ఏదర్ సింపుల్ క్యూబికో, బీసీసీఓ, ఎఫ్సీసీఓ ఏదో ఒక దాని నుంచి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి నేను టేబుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈచ్ స్ట్రక్చర్ని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉండదు కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఈ టేబుల్ చూసుకొని వెళ్ళండి, కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది టేబుల్ నుంచి. నా సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ తీసుకుంటే ఎఫెక్టివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ వచ్చేసి సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్లో ఎఫెక్టివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ 1 and R and A relation is A is equal to 2R. Atomic packing factor 0.52. Okay na? 0.52. Straight forward question. Atomic packing factor of simple cubic structure. Straight forward question adutadu. Next, coordination number 6. Example, polonium. Only one example you remember. Next, body centered cubic structure లో ఒక ఆటమ్ బాడీ సెంటర్లో ఉంటుంది, 8 ఆటమ్స్ కార్నర్లో ఉంటాయి. కార్నర్ ఆఫ్ అ క్యూబిక్ యూనిట్ సెల్. ఓకే, సో ఎఫెక్టివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ 2 and R and A relation is 4R is equal to √3A and atomic packing factor is 0.68 and coordination number is 8. ఎగ్జాంపుల్స్ ఏమంటే ఓకే, సోడియం, ఐరన్, క్రోమియం. ఓకే, సోడియం, ఐరన్, క్రోమియం, టంగ్స్టన్. 4 ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్లో ఐరన్ బాగా గుర్తుపెట్టుకోండి. క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ ఐరన్ వచ్చేసి బీసీసీ. నెక్స్ట్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, ద ఎఫెక్టివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ 3. Sorry, not 3. It's not 3, it's 4. Effective number of atoms ఎన్ని? 4. ఎందుకంటే ఒక్కొక్క కార్నర్లో ఒక ఆటమ్ ఉంటుంది, 8 కార్నర్స్లో 8 ఆటమ్స్, ఒక్కొక్క ఫేస్ సెంటర్ ఒక ఆటమ్. ఓకేనా, ఒక ఫేస్ సెంటర్ ఆటమ్ హాఫ్ షేరింగ్ ఉంటుంది యూనిట్ సెల్లో. సో అట్లా 6 ఫేస్ సెంటర్స్ ఇంటూ హాఫ్, 3 + 1. అండ్ R and A relation is 4R is equal to √2A and 0.74 atomic packing factor. కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 12. ఎగ్జాంపుల్స్ వచ్చేసి కాపర్, సిల్వర్, గోల్డ్, అల్యూమినియం, lead, tin, etc. Nickel also. And next is HCP structure. The effective number of atoms in HCP is 6. And relationship between R and A is equal to 2R. This is one relation. Second is C by A is equal to root of 8/3 or otherwise, okay, 1.634 or 632. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. హెచ్సిపి స్ట్రక్చర్లో సి బై ఏ వాల్యూ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్సిపి స్ట్రక్చర్లో సి బై ఏ వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్. Atomic packing factor for HCP is also same, 0.74. And coordination number is 12. Okay, coordination number is 12. And the examples, if I consider cobalt, zinc, cadmium, beryllium, zirconium, magnesium, etc. Next, diamond cubic structure తీసుకుంటే the effective number of atoms 8. R and A రిలేషన్లో 8R is equal to √3A. 8R is equal to √3A. This is the formula. Very very important. And atomic packing factor 0.34. ఇది ఇంపార్టెంట్. మీకు డౌట్ వస్తుంది, సార్ మేము బీటెక్లో డైమండ్ క్యూబిక్ స్ట్రక్చర్ చదువుకోలేదు సార్, మాకు ఎందుకు ఇంపార్టెంట్ ఇది అంటావు. ఎందుకంటే డైమండ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ సిలికాన్ అండ్ జెర్మేనియం నవడేస్ ఎవ్రీ మెకానికల్ కాంపోనెంట్ ఈజ్ వర్క్డ్ బై ది like artificial intelligence, every mechanical component is worked by the sensors, semiconductors. So semiconductors are mostly made up of silicon and germanium. Kabatti a silicon germanium structure is diamond cubic structure. Kabatti meek diamond cubic structure chala important.
ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ 4. సో ఈ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క క్వశ్చన్ వస్తుందండి, పక్కా 1 క్వశ్చన్ వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తా. ఓకేనా, రైట్. దిస్ ఈస్ 1 ఇంపార్టెంట్ టేబుల్. నెక్స్ట్, నౌ ఈజ్ దేర్ ఎనీ? ఓకే, నెక్స్ట్ let us see the question. Which of the following order of crystal structure will match with metals? Iron is BCC, copper is FCC, zinc is HCP. So BCC, FCC, HCP, right? So D is the answer. Okay, BCC, FCC, HCP, so D is the answer. Be careful, okay na? Right. Next, a plane intersects of the coordinate axis are x is equal to 2/3, y is equal to 1/3, z is equal to 1/2. What is the Miller index of the plane? So Miller index is concept. So in the question, plane fractions given, that is 2/3, 1/3, 1/2, right? In the question, plane fractions given. So if you want Miller indices, you should go for reciprocals. రెసిప్రోకల్ చేయాలండి. ప్లేన్ ఫ్రాక్షన్స్ నుంచి రెసిప్రోకల్ చేస్తే మిల్లర్ ఇండిస్ వస్తుంది 3/2, 3/1, 2/1. సో రెసిప్రోకల్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్ ఇంటీజర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. 3, 6, 4 ఇది ఆన్సర్. సో 3, 6, 4 సి ఇస్ ద ఆన్సర్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో అడిగే ఛాన్స్ ఉంది. 3, 6, 4 ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో అడిగే ఛాన్స్ ఉంది. Okay, be careful regarding this. Next, so this is the information about crystal structures. This table very important here. Next, mechanical properties. Mechanical properties లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే బేసిక్ డెఫినేషన్స్ వస్తాయి. డక్టిలిటీ అంటే ఏంటి, రెసిలెన్స్ అంటే ఏంటి, టఫ్నెస్ అంటే ఏంటి, హార్డ్నెస్ అంటే ఏంటి, మ్యాలబిలిటీ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్, స్ట్రైట్ క్వశ్చన్స్, డెఫినేషన్స్ వస్తాయి. సో ఇక్కడ డక్టిలిటీ, malleability nearly both are same. One is in increasing length, second is decrease in length or increase in sheet thickness, decreasing sheet thickness. Hardness is resistance to scratch. Toughness is ability of material that can absorb impact energy, sudden impact energy up to failure point. And resilience is also same as toughness, but up to elastic limit only. It is the ability of material that can absorb energy up to elastic limit. అంటే ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది దాన్ని రెసిలెన్స్ అంటాం. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ వరకు రెసిలెన్స్ అంటాం. ప్రూఫ్ రెసిలెన్స్ అంటే మ్యాక్సిమం రెసిలెన్స్, అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసేది రెసిలెన్స్, అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది అనే దాన్ని ప్రూఫ్ రెసిలెన్స్ అంటాం. అండ్ ఆల్సో కొన్నిసార్లు న్యూమరికల్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ట్రూ స్ట్రెస్, ట్రూ స్ట్రెయిన్, పవర్ లా ఆఫ్ స్ట్రెయిన్ ఆర్డింగ్ నుంచి. సో ఇప్పుడు ట్రూ స్ట్రెస్ ఫార్ములాలు ఇస్తున్నా నేను ఇక్కడ. సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ ఇంటూ AI/AF. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సిగ్మా ఈ ఇంటూ ఓకే LF/LI. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సిగ్మా ఈ ఇంటూ 1+ε/E. ఈ ఫార్ములాస్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉందండి క్వశ్చన్స్. ట్రూ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయండి అని అడుగుతాడు. నెక్స్ట్ ట్రూ స్ట్రెయిన్ ఫార్ములాస్ తీసుకుంటే ఓకే, ట్రూ స్ట్రెయిన్ ఫార్ములాస్ ఏంటంటే ln AI/AF లేదంటే 2ln DI/DF. అంటే ln DI/DF హోల్ స్క్వేర్ని 2ln DI/DF తీసుకుంటున్నా, దాన్నే ln LF/LI. ఇలాంటి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఫార్ములా కూడా అడిగే ఛాన్స్ ఉందండి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఫార్ములాస్. మేము క్లాస్లో అయితే ఈ ఫార్ములా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం ఎలా వస్తున్నాయి ఫార్ములాస్ అని. ఓకేనా, అండ్ పవర్ లా ఫార్ములా ఏంటంటే పవర్ లా ఆఫ్ స్ట్రెయిన్ ఆర్డరింగ్ ఫార్ములా ఏంటంటే సిగ్మా టీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ε/T⁴n. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ పవర్ లా ఫార్ములా ఓన్లీ ప్లాస్టిక్ రీజియన్లోనే అప్లై అవుతుందండి. ఎలాస్టిక్ రీజియన్లో హుక్స్లా అప్లై అవుతుంది. ఓన్లీ ప్లాస్టిక్ రీజియన్లో ఈ పవర్ లా ఫార్ములా అప్లై అవుతుంది.
ఓకేనా. అండ్ బ్రెనెల్ హార్డ్నెస్ నంబర్, వీకర్స్ హార్డ్నెస్ నంబర్, రాక్వెల్ హార్డ్నెస్ నంబర్, ఫార్ములాస్ అంత అవసరం లేదు కానీ బట్ బేసిక్ మీనింగ్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో మెటీరియల్ ప్రాపర్టీస్ నుంచి మీకు అడిగే క్వశ్చన్స్ ఎలాంటివంటే డెఫినేషన్స్ అడుగుతాడు. వాట్ ఈజ్ రెసిలెన్స్, వాట్ ఈజ్ టఫ్నెస్, వాట్ ఈజ్ డక్టిలిటీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చదువుకోవాలి. ఓకేనా. ఒక లెటర్స్ ఒక క్వశ్చన్ చూసుకుందామండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద గివెన్ బిలో రిప్రజెంట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ అన్నాడు. సో రెసిలెన్స్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ దట్ కెన్ అబ్జార్బ్ ఎనర్జీ ఓకే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. అది రెసిలెన్స్ డెఫినేషన్. ఈ రెసిలెన్స్ని ఎలా మెజర్ చేస్తామంటే మనము బై కన్సిడరింగ్ ఏరియా ఆఫ్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఆ ఏరియా ఆఫ్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ మెజర్ చేస్తున్నాం. ఇక్కడ వరకు స్ట్రెస్ అప్లై చేసామనుకోండి, ఇది స్ట్రెయిన్ అనుకోండి, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఇక్కడ అదే టఫ్నెస్ అంటే అబౌవ్ ఎలాస్టిక్ లిమిట్. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్లో హుక్స్ లా ఫాలో అయితే ఇది స్ట్రైట్ లైన్ అవుతుంది. అప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేయండి. దట్ వీ కాల్ ఇట్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్, రైట్. మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్. మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ అంటే ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ ఎప్సిలాన్ ఇంటూ సిగ్మా. అండ్ మనకి ఇంకొక ఫార్ములా ఉంది కదండి, హుక్స్ లా ఫార్ములా. హుక్స్ లా ఫార్ములా ఏంటి? హుక్స్ లా ఫార్ములా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్, రైట్. సో నేను ఇక్కడ స్ట్రెయిన్ ప్లేస్లో ఓకే సిగ్మా బై ఈ రాస్తున్నా. సో అప్పుడు దీన్ని 1/2 సిగ్మా ఇంటూ సిగ్మా బై దట్ ఈస్ సిగ్మా స్క్వేర్ బై 2e. ఇది ఫార్ములా. సో సిగ్మా స్క్వేర్ బై 2e ఇస్ ద ఫార్ములా. ఇది మనకు వస్తుంది ఇక్కడ. అర్థమైందా అండి? హౌ టు క్యాలిక్యులేట్ ద మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్. సింపుల్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, the phenomenon of progressive extension of material with the time at a constant load, that is nothing but a creep. Okay na? Creep, that is nothing but a creep. The phenomenon of progressive extension of material with the time at a constant load is nothing but a creep. The number of atoms per unit cell of an FCC crystal structure, we also discussed from the table. The number of atoms, how many are there? 4 are there, because at every corner 1/8 of the atom, like that 8 corner atoms, plus at every face center 1/2 atom, 6 face center. So total 4 atoms are there. So asked in ISRO exam, that's why I am giving 2020 ISRO exam. Okay. Now there is another topic, stress strain diagrams of engineering materials or metals. Now listen carefully, some standard stress strain diagrams ఉన్నాయండి కొన్ని. ఆ స్టాండర్డ్ టెస్ట్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, మీకు ఎగ్జామ్కి ఈజీగా ఉంటుంది. ఒకటి వచ్చేసి పర్ఫెక్ట్లీ రిజిడ్. పర్ఫెక్ట్లీ రిజిడ్కి డయాగ్రామ్ వచ్చేసి ఇదండి. ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. పర్ఫెక్ట్లీ రిజిడ్ అంటే ఎలా ఉంటుందంటే మెటీరియల్ డీఫామ్ కాదు, రిజిడ్ మెటీరియల్ డీఫామ్ కాదు. సో అలాంగ్ ద యాక్సిస్ ఇది పర్ఫెక్ట్లీ రిజిడ్. సెకండ్, పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ ఆర్ పర్ఫెక్ట్లీ రిజిడ్ అండ్ ప్లాస్టిక్. పర్ఫెక్ట్లీ రిజిడ్ అండ్ ప్లాస్టిక్ అంటే కొంతవరకు రిజిడ్గా ఉంటుంది, రిజిడ్ తర్వాత ప్లాస్టిక్ అయిపోతుంది, కంటిన్యూగా మెటీరియల్ అనేది డీఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తే మీరు ఇది రిజిడ్ అండ్ ప్లాస్టిక్. ఓకేనా. నెక్స్ట్, థర్డ్ వన్, ఐడియల్ ప్లాస్టిక్. ఐడియల్ ప్లాస్టిక్ అంటే రిజిడ్ అనే వర్డ్ లేదు కదండి ఇక్కడ. అంటే మెటీరియల్ అనేది కంటిన్యూగా డీఫామ్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ అప్లై చేయకుండా కానీ. మెటీరియల్ అనేది కంటిన్యూగా డీఫామ్ అవుతూ ఉంటుంది స్ట్రెస్ అప్లై చేయకుండా కానీ. సో ఇలా ఉంటుంది
ideal plastic. Next, fourth one, okay, and elastic and rigid, elasto-rigid, elastic and rigid. సో ఎలాస్టిక్ అండ్ రిజిడ్ ఎలా ఉంటుందంటే స్ట్రెస్ స్ట్రెయిన్ తీసుకుంటే ఎలాస్టిక్ అండ్ రిజిడ్ ఎలా ఉంటుందంటే ఇది ఎలాస్టిక్ కర్వ్, ఇది రిజిడ్. ఎలాస్టిక్ అండ్ రిజిడ్, ఇది ఎలాస్టిక్ అండ్ రిజిడ్. ఓకేనా. నెక్స్ట్, ఎలాస్టిక్ అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్, ఎలాస్టిక్ అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్, ఎలాస్టిక్ అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్. లీనియర్ స్ట్రెయిన్ హార్డెనింగ్ తీసుకుంటున్నాండి నేను. ఇక్కడ లీనియర్ అంటే లీనియర్ లైన్ వస్తుంది. ఎలాస్టిక్ అండ్ లీనియర్ స్ట్రెయిన్ హార్డెనింగ్ తీసుకుంటే మీకు సో ఫస్ట్ ఎలాస్టిక్ లైన్, ఓకే, ఫస్ట్ ఎలాస్టిక్ లైన్ వస్తుందండి. ఇలా ఎలాస్టిక్ లైన్ వచ్చి నెక్స్ట్ లీనియర్ స్ట్రెయిన్ హార్డెనింగ్. ఓకే. రిజిడ్ అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్ అంటే రిజిడ్ వచ్చిన తర్వాత స్ట్రెయిన్ హార్డెనింగ్ వస్తుంది. అంటే లెట్ us say రిజిడ్ అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్. ఓకేనా. రిజిడ్ అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్ వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే రిజిడ్ అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్లో ఇప్పుడు ఇది రిజిడ్ అండి, దిస్ ఈజ్ రిజిడ్, స్ట్రెయిన్ హార్డెనింగ్. లీనియర్ అనలే నేను, లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ వస్తుంది, లీనియర్ కాదు ఇది. నాకు క్లియర్గా అర్థమైంది. సో ఇలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఇలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ మీరు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్ అంటే ఎక్స్పెక్ట్ చేయకండి. లో కార్బన్ స్టీల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, మీడియం కార్బన్, అవి నార్మల్, అందరికీ తెలుసు. ఇలాంటివి అడుగుతాడు. ఓకేనా, అర్థమైందా. ఇలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ మనకి అడిగే ఛాన్సెస్ ఉందండి. నా సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద బిహేవియర్ ఆఫ్ పర్ఫెక్ట్లీ రిజిడ్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్. ఓకే, పర్ఫెక్ట్లీ రిజిడ్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ ఏ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. పర్ఫెక్ట్లీ రిజిడ్ అంటే కొంతవరకు ఫస్ట్ అసలు డీఫామ్ కాదు, రిజిడ్, నో డిఫార్మేషన్. కానీ ఒక ప్లేస్ తర్వాత, ఒక పాయింట్ ఆఫ్ స్ట్రెస్ తర్వాత కంటిన్యూగా డిఫామ్ అయిపోతుంది అది. సో దట్ డయాగ్రామ్ రిప్రజెంట్ దిస్ సి, బికాస్ ఇంతవరకు రిజిడ్, ఓకేనా, ఇంతవరకు రిజిడ్, తర్వాత డిఫామ్ అయింది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనండి, సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్, a body which is permanently deformed is said to have, it's very simple, permanent deformation is nothing but a plastic deformation. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. పర్మనెంట్ డిఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్టిక్. దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డిఫార్మేషన్స్ ఉంటాయి. ఒకటేమో ఎలాస్టిక్ డిఫార్మేషన్, సెకండ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటే ఏంటంటే లోడ్ ఒక్కసారి రిలీజ్ చేస్తే అది ఎంత డిఫార్మ్ అని ఉన్నాను, లోడ్ ఒక్కసారి రిలీజ్ చేస్తే బయట నార్మల్ ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. కానీ ప్లాస్టిక్ డిఫార్మేషన్లో అలా కాదు. లోడ్ రిలీజ్ చేస్తే కొంతవరకే ఎనికి వస్తుంది కానీ మళ్ళీ అంత రాదు. దాన్ని పర్మనెంట్ డిఫార్మేషన్ అంటాం, ప్లాస్టిక్ డిఫార్మేషన్ని. సో ప్లాస్టిక్ డిఫార్మేషన్, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ద ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ ఇట్స్. మనము ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటే ఎలా ఉండాలి? ఒక సడన్ లోడ్ అప్లై చేసినాం అనుకో, సడన్గా ఫోర్స్ అప్లై చేసినాం అనుకో, మెటీరియల్ పగిలిపోయింది అనుకో, గ్లాస్ తీసుకుందాం, పాట్ అని కొడితే పగిలిపోయింది అనుకో, బ్రిటిల్ అంటాం. అంటే ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది అని. అదే ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాం, సడన్ లోడ్ వేసినాం అనుకో, సడన్గా లోడ్ అప్లై చేసినాం అనుకో, పగలదు, అది లైట్గా డీఫామ్ అవుతుంది, బ్రేక్ కాదు. ఎందుకు? దానికి ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. ఆ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ని టఫ్నెస్తో మెజర్ చేస్తాం మనం. సో ఇండెక్స్ ఆఫ్ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ నథింగ్ బట్ టఫ్నెస్. అంతేనా? టఫ్నెస్తో మెజర్ చేస్తాం. టఫ్నెస్ ఎక్కువ ఉందనుకో, సడన్ లోడ్ అప్లై చేస్తే బ్రేక్ కాదు. ఇప్పుడు బ్రిక్స్ ఉన్నాయి, గ్లాస్ ఉంది, కాస్టర్ అని ఉంది, ఈ మెటీరియల్ అన్నీ సడన్గా లోడ్ అప్లై చేస్తే పగిలిపోతాయి. సిరామిక్స్ ఉన్నాయి, గ్లాస్ టీ కప్స్ ఉన్నాయి, పాట వేసుకుంటున్నాం అనుకో పోతుంది. అని మెటల్స్ ఉన్నాయి, స్టీల్ ఉంది, అల్యూమినియం ఉంది, అయిపోవు. ఎందుకంటే వాటికి టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. అది ఓకేనా? ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ టఫ్నెస్. నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఫర్ ద గివెన్ బిలో మెటీరియల్. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతుంటాడు.
ఈ క్వశ్చన్లో డయాగ్రామ్ ఇచ్చినాడు అండ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినాం. మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ ఎలా సాల్వ్ చేయాలా? మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ ఎలా సాల్వ్ చేయాలా? హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ కదా. మనకి విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే ఇంతవరకే వస్తుంది. చూసుకోండి, ఇంతవరకే వస్తుంది. మీరు మొత్తం ఏదో చేయొద్దు, ఓన్లీ ఇంతవరకే తీసుకోవాలా. ఈ ఏరియానే తీసుకోవాలా, ఈ ఏరియానే తీసుకోవాలా. ఇప్పుడు హాఫ్ ఇంటూ స్ట్రెయిన్ 001 ఇంటూ స్ట్రెస్ 200 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్. న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ అంటే 10⁶ న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అవుతుంది అప్పుడు అది. ఎందుకంటే 1 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 megapascal, దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. 1 mm స్క్వేర్ని కన్వర్ట్ చేస్తున్న మీటర్ స్క్వేర్, అందుకు 10⁶. అదల్లా అవసరం లేదండి మనకి. క్లియర్ కట్ అర్థమవుతుందా? బై 2 100 100 సంథింగ్ 100 ఇంటూ 10⁶ సంథింగ్ 100 ఓన్లీ విల్ గెట్. సో 100 ఇది ఒక్కదానికే ఉంది. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఇది ఒకటే ఉంది, అదే ఆన్సర్. నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ బ్రెయిన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సింపుల్గా బ్రెయిన్ యూజ్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మీకు అవసరం లేదు అంత క్యాలిక్యులేషన్, సింపుల్ క్వశ్చన్. ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ అయిపోయింది కదండి. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ అయిపోయింది, స్ట్రక్చర్స్ అయిపోయింది, ప్రాపర్టీస్. ఐరన్ సిమెంటైడ్ ఫేజ్ డయాగ్రామ్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఇది కూడా క్లియర్గా మెన్షన్ చేసినాడు మీ సిలబస్లో, ఐరన్ సిమెంటైడ్ ఫేజ్ డయాగ్రామ్ అని. ఓకేనా? సో క్వశ్చన్స్ పక్కా వస్తాయి ఇక్కడ నుండి. సో ఏ టాపిక్స్ కవర్ చేయాలంటే ఆ డయాగ్రామ్లో ఉన్న ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఈక్వలిబ్రియం రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, స్టీల్స్ అండ్ క్యాస్ట్ ఐరన్స్ ఇంపార్టెంట్, అలోట్రోపీ ఆఫ్ ఐరన్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐరన్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు రివైజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఐరన్ అనేది 768 డిగ్రీ సెల్సియస్ క్యూరీ టెంపరేచర్ వరకు ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్. ఆ క్యూరీ టెంపరేచర్ అబౌవ్ 768 ఉందనుకోండి, అబౌవ్ 768 డిగ్రీ సెల్సియస్లో ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ పారా. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అన్నిసార్లు. అబౌవ్ 768 డిగ్రీ సెల్సియస్ పారా. అండ్ అలోట్రోపీ ఆఫ్ ఐరన్ అంటే గుర్తుపెట్టుకోండి, నేను సింపుల్ ట్రిక్ ఇస్తున్నా. డెల్టా ఐరన్, గామా ఐరన్, ఆల్ఫా ఐరన్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. బీసీసీ, ఎఫ్సిసి మరి బీసీసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అలోట్రోపీ అంటే ఏంటంటే ఐరన్ మెటల్ ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది. సో డెల్టా ఐరన్కి బీసీసీ, గామా ఐరన్కి ఎఫ్సిసి, ఆల్ఫా ఐరన్కి బీసీసీ, అలా. సో డిఫరెంట్ ఐరన్ మెటల్స్ హ్యావ్ డిఫరెంట్ మెటీరియల్స్, ఫేజెస్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలా. స్టీల్స్, క్యాస్ట్ ఐరన్స్, 4 టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్ ఉన్నాయి. గ్రే క్యాస్ట్ ఐరన్ గుర్తుపెట్టుకోండి. గ్రే క్యాస్ట్ ఐరన్కి డాంపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మెషిన్ బెడ్స్లో వైబ్రేషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి వాడతాం. ఓకేనా? అండ్ ఈక్వలిబ్రియం రియాక్షన్స్ నేను ఇస్తానండి ఇక్కడ, మీకు ఇంపార్టెంట్ ఈక్వలిబ్రియం రియాక్షన్స్. సో ఈక్వలిబ్రియం రియాక్షన్స్లో నుంచి బేసిక్ డెఫినేషన్స్ అడుగుతాడండి. 3 రియాక్షన్స్ ఉంటాయి. యూటెక్టిక్ రియాక్షన్ ఒకటి. ఈ యూటెక్టిక్ రియాక్షన్లో లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ 2 సాలిడ్స్, సాలిడ్ 1 అండ్ సాలిడ్ 2. ఎక్కడంటే లిక్విడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ గామా ఐరన్ అండ్ సిమెంటైట్ వస్తుంది. దట్ ఈస్ 4.3% ఆఫ్ కార్బన్, 1100 డిగ్రీ సెల్సియస్. గుర్తుపెట్టుకోవాలి ఇది రియాక్షన్. దిస్ ఈజ్ 1 రియాక్షన్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ రియాక్షన్ ఏంటంటే యూటెక్టాయిడ్ రియాక్షన్. యూటెక్టాయిడ్ రియాక్షన్ ఏంటంటే ఒక సాలిడ్ని కూల్ చేస్తే, ఒక టెంపరేచర్ దగ్గర నుంచి కూల్ చేస్తే 2 డిఫరెంట్ సాలిడ్స్ ఫామ్ అయిపోతాయి. 1 సాలిడ్ అపాన్ కూలింగ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ 2 డిఫరెంట్ సాలిడ్ ఫేజెస్. దిస్ రియాక్షన్ ఎక్కడ వస్తుందంటే 0.8% ఆఫ్ కార్బన్ దగ్గర ఉంటుంది. 0.8% ఆఫ్ కార్బన్,
728 డిగ్రీ సెల్సియస్ దగ్గర గామా ఐరన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఆల్ఫా ఐరన్ ప్లస్ సిమెంటైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా ఐరన్ సిమెంటైట్ని పియర్లైట్ అంటున్నాం. ఆల్ఫా ఐరన్ అండ్ సిమెంటైట్ని పెర్లైట్ అంటాం. ఈ పెర్లైట్లో పర్సెంట్ ఆఫ్ కార్బన్ 0.8 ఉంటుంది. ఈ పెర్లైట్లో ఓకేనా, సిమెంటైట్ వచ్చేసి థిన్ లామెలార్ ఫామ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సిమెంటైట్ థిన్ లామెలార్ ఫామ్లో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరౌండెడ్ బై ఆల్ఫా ఐరన్. ఇది వచ్చేసి ఆల్ఫా ఐరన్, ఇది వచ్చేసి సిమెంటైట్. ఓకేనా, సిమెంటైట్ ఆల్ఫా ఐరన్ ఉంటుంది. సో యూటెక్టిక్ రియాక్షన్, యూటెక్టాయిడ్ రియాక్షన్. థర్డ్ రియాక్షన్ ఈజ్ పెరిటెక్టిక్ రియాక్షన్. పెరిటెక్టిక్ రియాక్షన్ ఏంటంటే ఓకే, లిక్విడ్ ప్లస్ వన్ సాలిడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ అనదర్ సాలిడ్. అంటే లిక్విడ్ ప్లస్ డెల్టా ఐరన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ గామా ఐరన్. అది 0.18% ఆఫ్ కార్బన్ 1400 డిగ్రీ సెల్సియస్ దగ్గర. సో ఈ రియాక్షన్స్ చాలా 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 ఎంత ఇంపార్టెంట్ అంటే పక్క క్వశ్చన్ వస్తుంది రియాక్షన్స్లో నుంచి. వాడు అడిగితే డైరెక్ట్గా టీఎస్పీఎస్సీ అడిగితే డైరెక్ట్గా ఏదర్ ఈ ఈక్వేషన్ అని అడగొచ్చు, లేదంటే ఇదని అడగొచ్చు, ఇదని అడగొచ్చు. సో ఓకే, సో బీ కేర్ఫుల్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, రైట్, చూద్దాం. లెట్ us discuss the questions here. Consider the following invariant reactions of iron and cementite phase diagram. సో ఇక్కడ గామా ఐరన్ 0.8 దగ్గర ఆల్ఫా ఐరన్ అండ్ సిమెంటైడ్ కన్వర్ట్ అవుతుంది. ఎస్, యూటెక్టాయిడ్ రియాక్షన్. లిక్విడ్ 4.1 దగ్గర గామా ఐరన్ సిమెంటైడ్, రైట్. ఇక్కడ వచ్చేసి లిక్విడ్ 0.18 దగ్గర లిక్విడ్ ప్లస్ గామా ఐరన్ అవుతుంది, తప్పిది. ఈ రియాక్షన్ లేదు మనకి. 0.18 దగ్గర లిక్విడ్ ప్లస్ సాలిడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ వన్ మోర్ సాలిడ్. సో థర్డ్ రియాక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో 1 and 2 కరెక్ట్. ఇక్కడ ఏమన్నాడు, ఇన్కరెక్ట్ అన్నాడు కదా, సారీ ఇన్కరెక్ట్ అన్నాడు క్వశ్చన్లో. విచ్ ఆఫ్ ద గివెన్ అబౌవ్ రియాక్షన్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. సో థర్డ్ రియాక్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. అప్పుడు ఇది ఆన్సర్. విచ్ ఆఫ్ ద గివెన్ అబౌవ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు, ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి థర్డ్ రియాక్షన్ వచ్చేసి ఇన్కరెక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. నౌ నెక్స్ట్, this is same model question. Denote L as a liquid and M as a solid in a phase diagram with the subscripts represent different phases of eutectic reaction. Eutectic reaction అడుగుతున్నాడు కదా. ఈ eutectic reaction లో liquid transforms into two solids. సో ఎక్కడ ఉందండి, L1 transforms into M1 plus M2. So B is the correct answer. Pearlite is an eutectoid mixture of iron and carbon alloy formed at 0.8% of carbon in iron. The mixture consists of ferrite, alpha ferrite and cementite. A is the answer. We discussed pearlite అంటే ఏంటి, 0.8% ఆఫ్ కార్బన్ దగ్గర ఫామ్ అవుతుంది. పెర్లైట్లో ఆల్ఫా ఐరన్ ఉంటుంది, సిమెంటైట్ ఉంటుంది. Degree of freedom of iron carbon alloy at eutectic point. So remember, either eutectic point or peritectic point, those are reversible reactions, invariant reactions. So degree of freedom is 0 actually. Eutectic point, eutectoid point, peritectic point, triple point, critical point, in all these points, equilibrium points, the degree of freedom 0. Actually, F plus P is equal to C plus 1. At eutectic point, P is equal to number of phases 3, components 2. So degree of freedom 0 by substitute చేస్తే. సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఇంపార్టెంట్. లేదంటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా, ఆల్ ఈక్విలిబ్రియం పాయింట్స్, యూటెక్టిక్, యూటెక్టాయిడ్, పెరిటెక్టిక్, ట్రిపుల్ పాయింట్, క్రిటికల్ పాయింట్, ఆల్ దీస్ పాయింట్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ 0. నెక్స్ట్, సో ద ఐరన్ ఈజ్ ఎ పారామాగ్నెటిక్ మెటీరియల్ అబౌవ్ విచ్ ద గివెన్ బిలో క్యూరీ టెంపరేచర్. ఒక లాజిక్ ఏంటంటే, నేను క్యూరీ టెంపరేచర్ 768 డిగ్రీ సెల్సియస్ అన్నా. 768 డిగ్రీ సెల్సియస్, ఇక్కడ 768 నంబర్ ఇది ఉంది. మీరు బ్లైండ్గా ఇది ఆన్సర్ ఇచ్చేస్తారు, కానీ అక్కడ తప్పు. ఇక్కడ వచ్చేసి 768 డిగ్రీ సెల్సియస్, అక్కడ కెల్విన్ అడుగుతున్నాడు. సో 768 + 273
So 1041 Kelvin, right? 1041 Kelvin. This is the answer, not this one. So గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ కూడా చెక్ చేసుకోండి. 768 డిగ్రీ సెల్సియస్ అది కదా, కెల్విన్లో కన్వర్ట్ చేస్తే 1041 కెల్విన్. సో సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, గుర్తుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దోస్ ఆర్ ది క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఐరన్ సిమెంటైట్ ఫేజ్ డయాగ్రామ్. నెక్స్ట్ ఈజ్ హీట్ ట్రీట్మెంట్. హీట్ ట్రీట్మెంట్ థియరీ పార్ట్ కంప్లీట్గా. హీట్ ట్రీట్మెంట్లో క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎంతవరకు హీట్ చేయాలి, ఏ ప్రాసెస్లో ఎంతవరకు హీట్ చేయాలి, ఏ కూలింగ్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ కూలింగ్ చేయాలి, ఎయిర్ కూల్ చేయాలన్నా, వాటర్ కూలింగ్ చేయాలన్నా, లేకపోతే ఫర్నేస్ కూలింగ్ చేయాలన్నా అని అడుగుతాడు. ఏ మెటీరియల్ వస్తుంది అలా కూల్ చేస్తే, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ పాయింట్స్, ఈ ప్రాసెస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. హార్డనింగ్ ప్రాసెస్, అనలింగ్ ప్రాసెస్, నార్మలైజింగ్ ప్రాసెస్, టెంపరింగ్ ప్రాసెస్, టీటీటీ డయాగ్రామ్, సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ పక్కా వస్తుందండి ఈ టాపిక్లో నుంచి కూడా, థియరీ పార్ట్. నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సింపుల్గా, టేబుల్ ఫామ్ చేసిన. సో హార్డనింగ్ ప్రాసెస్లో ఓకే, వీఆర్ హీటింగ్ ద మెటీరియల్ అప్ టు అస్నైట్. టైప్ ఆఫ్ కూలింగ్ ఈజ్ క్వించింగ్. ఓకే, టైప్ ఆఫ్ కూలింగ్ వచ్చేసి క్వించింగ్. రెడ్ కలర్ వాడతా, క్వించింగ్. వాటర్ కూలింగ్ అనుకోండి, హీట్ చేసిన తర్వాత వాటర్లో కూల్ చేస్తున్నాం, వాటర్ కూలింగ్. మనకి మార్టెన్సైట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, మార్టెన్సైట్ వస్తుంది. నార్మలైజింగ్ ప్రాసెస్, అనలింగ్ ప్రాసెస్లో కూడా డిఫరెంట్ అనలింగ్ ప్రాసెస్ ఉన్నాయి. ఫుల్ అనలింగ్, ప్రాస్ అనలింగ్, స్పెరాడైజ్ అనలింగ్, లైక్ దట్. మోర్ ఆర్ లెస్ ఫుల్ అనలింగ్ తీసుకుంటే మోర్ ఆర్ లెస్ వీఆర్ హీటింగ్ అప్ టు గామా ఐరన్ 50 degrees above the upper critical temperature and 50 degrees above the lower critical temperature. ఓకేనా, ఈ రెండింటికి సేమ్. 50 degrees above upper critical temperature for hypoeutectoid steel, 50 degrees above lower critical temperature for hypereutectoid steel. బట్ ఈ అనలింగ్ ప్రాసెస్లో మనం ఏ కూలింగ్ చేస్తున్నాం అంటే ఫర్నేస్ కూలింగ్ చేస్తున్నాం. ఫర్నేస్ కూలింగ్ ఆపరేషన్, ఫర్నేస్ కూలింగ్ చేస్తే, సో ఫర్నేస్ కూలింగ్ అంటే వెరీ వెరీ స్లో, చాలా స్లో కూలింగ్ అది. ఈ ఫర్నేస్ కూలింగ్లో మనకి ఓకేనా, ఈ ఫర్నేస్ కూలింగ్లో మనకి ఓకే పెర్లైట్ ఫామ్ అవుతుంది, కోర్స్ పెర్లైట్ ఫామ్ అవుతుంది, సాఫ్ట్ మెటీరియల్. సో అనలింగ్ ప్రాసెస్ దేనికి వాడతాం? హార్డనింగ్ ప్రాసెస్ వచ్చేసి స్ట్రెంగ్త్, హార్డ్నెస్ ఇంక్రీజ్ చేయడానికి వాడతాం. స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ ఇంక్రీజ్ చేయడానికి వాడతాం. అనలింగ్ ప్రాసెస్ వచ్చేసి డక్టిలిటీ పెంచడానికి వాడతాం, మెషనబిలిటీ పెంచడానికి వాడతాం, రెసిడ్యువల్ స్ట్రెస్సెస్ రిలీజ్ చేయడానికి వాడతాం. నార్మలైజింగ్ ప్రాసెస్లో వీఆర్ హీటింగ్ ద మెటీరియల్ అప్ టు గామా ఐరన్, ఎయిర్ కూలింగ్. ఇక్కడ కూడా పెర్లైటే, బట్ ఫుల్ అనలింగ్లో కోర్స్ పెర్లైట్ ఫామ్ అవుతుంది, నార్మలైజింగ్లో ఫైన్ పెర్లైట్ ఫామ్ అవుతుంది. నార్మలైజింగ్ ప్రాసెస్లో ఫైన్ పెర్లైట్ ఫామ్ అవుతుంది, ఫుల్ అనలింగ్లో కోర్స్ పెర్లైట్ ఫామ్ అవుతుంది. టెంపరింగ్ ఆపరేషన్లో బిలో 768 డిగ్రీ సెల్సియస్ వాడుతున్నాం, 723 డిగ్రీ సెల్సియస్ వరకే హీట్ చేస్తున్నాం. దాంట్లో 2 ఉంటాయి, లో టెంపరేచర్ టెంపరింగ్ అండ్ హై టెంపరేచర్ టెంపరింగ్. మెయిన్ పర్పస్ టెంపరింగ్ ఏంటంటే ఓకేనా, టఫ్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, టఫ్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, రెసిడ్యువల్ స్ట్రెస్సెస్ తగ్గించడానికి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారంటే విచ్ ఆఫ్ ద గివెన్ బిలో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఈజ్ యూజ్ టు ఇంక్రీజ్ ద టఫ్నెస్ అండ్ డిక్రీజ్ ద రెసిడ్యువల్ స్ట్రెస్సెస్? టెంపరింగ్ ప్రాసెస్. ఓకే, టెంపరింగ్ ప్రాసెస్లో కూడా ఎయిర్ కూలింగే. ఓకే, టెంపరింగ్ ప్రాసెస్లో కూడా ఎయిర్ కూలింగే. అండ్ ట్రూ సైట్ అండ్ సార్బైట్ ఫామ్ అవుతాయి. ట్రూ సైట్ లో టెంపరేచర్ టెంపరింగ్, సార్బైట్ హై టెంపరేచర్ టెంపరింగ్. ట్రూ సైట్ లో టెంపరేచర్ టెంపరింగ్, సార్బైట్ వచ్చేసి హై టెంపరేచర్ టెంపరింగ్. అండ్ అస్టెంపరింగ్ ఏంటంటే బైనైట్ ఫార్మేషన్ కోసం వాడుతున్నామండి. అస్టెంపరింగ్ 2 types of coolings.
ర్యాపిడ్ ప్లస్ ఐసోథర్మల్ కూలింగ్ వాడుతున్నాం. ఐసోథర్మల్ కూలింగ్ అస్టనైట్ వరకు హీట్ చేసిన తర్వాత ఫస్ట్ ర్యాపిడ్ కూలింగ్ దెన్ ఐసోథర్మల్ కూలింగ్. మార్ టెంపరింగ్లో మార్టెన్సైట్ 100% ఆఫ్ మార్టెన్సైట్ రావడం కోసం మార్ టెంపరింగ్ ర్యాపిడ్ ప్లస్ ఎయిర్ కూలింగ్. Rapid plus air cooling, and here also we are heating the material up to gamma iron వరకు హీట్ చేసి. సో ఈ టేబుల్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ పక్క వస్తుంది టేబుల్ నుంచి, ఐ విల్ గివ్ యూ గ్యారంటీ. ఓకే రైట్. అండ్ సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్, ఫ్లేమ్ హార్డనింగ్, ఇండక్షన్ హార్డనింగ్, కేస్ హార్డనింగ్, విత్ ఇన్ ద కేస్ హార్డనింగ్, కార్బోరైజింగ్. ఈ సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్లో మనం సర్ఫేస్ హార్డ్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. Carburizing, nitriding and cyaniding. Carburizing, nitriding and cyaniding. These are the three. Okay na? They will ask you which of the given below is a surface hardening process antadu. So ivanni surface hardening process. Flame hardening, induction hardening, case hardening alaga. Now question chudamandi. Temperature required for all annealing. This is not all annealing, this is full annealing. For full annealing in hypereutectoid steel, 50 degrees above the lower critical temperature. You are heating 50 degrees above the lower critical temperature for hypereutectoid steel. Induction hardening process is basically a surface hardening process. To increase the surface hardness, induction hardening, flame hardening, these type of things we are using. And case hardening process is also a surface hardening process for wear resistance, hardening of surface for wear resistance, right? So surface hardening process. Case hardening is also a surface hardening process. This type of questions. Which one is not the pure purpose of heat treatment? Is not the purpose of heat treatment. Changing the composition of steel in the surface. Case hardening lo change. Changing the percentage of carbon and silicon. This is not purpose. This purpose endukante case hardening lo, carburizing, nitriding, cyaniding lo సర్ఫేస్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ని మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో డోంట్ కన్ఫ్యూజ్. సెకండ్ ఆప్షన్ రాంగ్. మనం పర్సెంటేజ్ చేంజ్ చేయలేం హీట్ ట్రీట్మెంట్ చేసి, సిలికాన్ తీసేయడం కానీ కార్బన్ యాడ్ చేయడం కానీ చేయలేం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. మెటీరియల్స్ ఆఫ్టర్ కోల్డ్ వర్కింగ్ ఆర్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ ప్రాసెస్. అనలింగ్ ప్రాసెస్ టు రిలీవ్ ద hardening strains, residual stresses. To relieve the residual stresses, we are going for annealing process. After cold working, go for process annealing actually. Process annealing apply chesi manam residual stresses ni relieve chestam. Right. Which of the following is a false about borarizing? Borarizing process is nothing but like a case hardening process. Boron atoms ni surface మీద పంపించి surface hardness పెంచుతాం. Pack cementization done only on high carbon steel. No, it is extremely high wear resistance on surface of the steel. So C the correct answer. Okay, ఎందుకంటే ఫాల్స్ అన్నాడు కదా. సో ఫాల్స్ ఏంటంటే it leads to high distortion. It can be done only on a high carbon steel. Not correct. It is not high carbon. See, remember, borarizing, carburizing, nitriding mostly applied for low carbon steel because of more interstitial spaces. So this is the correct answer. False statement. Right. సో మెటీరియల్ సైన్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఇప్పుడు మెటల్ ఫార్మింగ్లో నుంచి డిస్కస్ చేసుకుందాం. మెటల్ ఫార్మింగ్లో నుంచి కోల్డ్ వర్కింగ్ అంటే ఏంటి, హాట్ వర్కింగ్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతాయి, ఈ టేబుల్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కా నేను ఇస్తా గ్యారంటీ. ఒక క్వశ్చన్ పక్కా వస్తుందండి ఈ టేబుల్లో నుంచి. నౌ కోల్డ్ వర్కింగ్ అంటే ఏంటండి, ఇఫ్ యూ పర్ఫార్మ్ ద ఆపరేషన్ అంటే ఒక రాడ్ ఉందండి, ఆ రాడ్ లెంత్ పెంచాలి, నేను హ్యామర్ తీసుకొని అప్లై చేస్తున్నా. ఇప్పుడు కానీ నేను ఆ లెంత్ పెంచడం కోసం మెటీరియల్ని హీట్ చేయకుండా లెంత్ పెంచినానుకో కోల్డ్ వర్కింగ్, హీట్ చేసి పెంచితే హాట్ వర్కింగ్. కానీ టెక్నికల్గా అయితే ఏంటంటే కోల్డ్ వర్కింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బిలో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్, హాట్ వర్కింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ అబౌవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. మీకు కూడా తెలుసు అది కదా. కోల్డ్ వర్కింగ్ పర్ఫార్మ్డ్ బిలో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్, హాట్ వర్కింగ్ ఏమో అబౌవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. డెఫినేషన్ లెస్ దాన్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్, గ్రేటర్ దాన్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ వచ్చేసి కోల్డ్ వర్కింగ్లో ఇంక్రీజ్ అవుతుంది.
కోల్డ్ వర్కింగ్లో స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే స్ట్రెయిన్ హార్డెనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ స్ట్రెయిన్ హార్డెనింగ్ ఎఫెక్ట్ స్ట్రెంగ్త్ హార్డ్నెస్ పెరుగుతుంది. కానీ హాట్ వర్కింగ్లో స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ తగ్గుద్ది, ఎందుకంటే స్ట్రెయిన్ హార్డెనింగ్ ఎఫెక్ట్ హై టెంపరేచర్ దగ్గర వర్కౌట్ కాదు. డక్టిలిటీ టఫ్నెస్ వచ్చేసి కోల్డ్ వర్కింగ్లో తగ్గుద్ది, ఎందుకంటే స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ పెరిగింది కాబట్టి డక్టిలిటీ తగ్గుద్ది. కానీ హాట్ వర్కింగ్లో డక్టిలిటీ పెరుగుతుంది, స్ట్రెయిన్ హార్డెనింగ్ ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి. సర్ఫేస్ ఫినిష్ వచ్చేసి కోల్డ్ వర్కింగ్కి ఎక్కువ ఉంటుంది, హాట్ వర్కింగ్కి తక్కువ ఉంటుంది. సర్ఫేస్ రఫ్నెస్ హాట్ వర్కింగ్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది కోల్డ్ వర్కింగ్లో, హాట్ వర్కింగ్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, హాట్ వర్కింగ్ కాంపోనెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 0.1 to 0.2 ఉంటుంది, కానీ హాట్ వర్కింగ్లో 0.4 to 0.6 వరకు ఉంటుంది, 0.4 to 0.6 వరకు ఉంటుంది. అండ్ డైమెన్షనల్ టాలరెన్సెస్ మోర్ హియర్, గుడ్ నాట్ గుడ్. కోల్డ్ వర్కింగ్లో డైమెన్షనల్ టాలరెన్సెస్ బాగుంటాయి, అక్యురేట్ డైమెన్షనల్ టాలరెన్సెస్ వస్తాయి. అండ్ ఎనర్జీ రిక్వైర్డ్ హై ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే లో టెంపరేచర్ దగ్గర డిఫార్మ్ చేయడం అంత ఈజీ కాదు, ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలా కంపేర్ టు హార్డ్ వర్కింగ్. సో ఈ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. క్వశ్చన్ చూడండి, డక్టిలిటీ ఆఫ్ మెటీరియల్ విత్ వర్క్ హార్డెనింగ్ అంటే వర్క్ హార్డెనింగ్ చేయడం వల్ల డక్టిలిటీ మెటీరియల్ తగ్గుద్ది. వర్క్ హార్డెనింగ్ ఈజ్ నథింగ్ బట్ డిఫార్మింగ్ ద మెటీరియల్ ప్లాస్టికల్లీ బిలో రీక్రిస్టలేషన్ టెంపరేచర్. ఇట్స్ ఏ కోల్డ్ వర్కింగ్ అంటాం అంతే. సో డక్టిలిటీ ఆఫ్ మెటీరియల్ బై డూయింగ్ కోల్డ్ వర్కింగ్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, cold working of steel is defined as it's nothing but below its recrystallization temperature. Working the steel material below its recrystallization temperature is nothing but cold working. Working of steel material below its recrystallization temperature is nothing but cold working. Next, which of the following process would produce strongest component? స్ట్రాంగెస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఫోర్సింగ్ ఆపరేషన్లో వస్తుంది, ఎందుకంటే ఫోర్సింగ్ ఆపరేషన్లో ఎక్కువ మెటీరియల్ వర్క్ హార్డనింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఫోర్జింగ్ ఆపరేషన్. నౌ ఓకే, దట్ ఈస్ కోల్డ్ వర్కింగ్ అండ్ హాట్ వర్కింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ విత్ ఇన్ ద మెటల్ ఫార్మింగ్, ఫస్ట్ రోలింగ్లోంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మీకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసినాడండి, లోడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది, లోడ్ క్యాలిక్యులేషన్ ఛాన్సెస్. సో కొన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేస్తాను. ఒకటి వచ్చేసి మ్యాక్సిమం పాసిబుల్ రిడక్షన్ డెల్టా హెచ్ మ్యాక్స్ పర్ పాస్ దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వైర్ ఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక్క పాస్లో మ్యాక్సిమం ఎంత తగ్గించగలం థిక్నెస్ని రోలింగ్ ఆపరేషన్లో, that depends on the coefficient of friction of the material and the radius of the roller, mu square r. very very important formula. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా, ఒక్క పాస్లో ఇన్ని చేయొచ్చు. నెక్స్ట్, సెకండ్, వాల్యూమెట్రిక్ చేంజ్ ఈజ్ 0. సో H0, ఓకే, H0, L0, W0 ఈజ్ ఈక్వల్ టు H1, L1, L1, W1. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. మూడోది వచ్చేసి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏంటంటే వెలాసిటీ, స్ట్రిప్ వెలాసిటీ V0 బిఫోర్ రోలింగ్ ఆపరేషన్. ఇక్కడ తక్కువ ఉంటుంది వెలాసిటీ, ఇక్కడ తక్కువ ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ డిఫార్మేషన్ జోన్ లోపలికి వెళ్ళే కొద్దీ వెలాసిటీ పెరుగుతా 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 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది V1. సో వెలాసిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ఇక్కడ న్యూట్రల్ ప్లేన్లో Vn వెలాసిటీ ఉంటుంది. ఇప్పుడు రోలర్ వెలాసిటీ VR అనుకుందాం అనుకోండి. రోలర్ వెలాసిటీ కాన్స్టాంట్, ఒక గ్రాఫ్ ఇస్తున్నా చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. వెలాసిటీ, లెంత్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ తీసుకుంటే, లెంత్ ఆఫ్ డిఫార్మేషన్ జోన్ తీసుకుంటే రోలర్ వెలాసిటీ కాన్స్టాంట్ అండ్ స్ట్రిప్ వెలాసిటీ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ I am dividing that into two regions. One is, okay, lagging zone antam,
దీన్నేమో లీడింగ్ జోన్ అంటాం. ఇక్కడ లెస్ దాన్ దిస్ న్యూట్రల్ ప్లేన్ లాగింగ్ జోన్, మోర్ దాన్ దట్ న్యూట్రల్ ప్లేన్ లీడింగ్ జోన్. ఈ లాగింగ్ జోన్లో వెలాసిటీ ఆఫ్ ద రోలర్ ఈస్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఆఫ్ ద స్ట్రిప్. లీడింగ్ జోన్లో వెలాసిటీ ఆఫ్ ద రోలర్ ఈస్ లెస్ దాన్. ఇక్కడ ఈ లాగింగ్ జోన్లో రోలర్ ఈస్ గ్రేటర్ దాన్ స్ట్రిప్ వెలాసిటీ, లీడింగ్లో రోలర్ ఈస్ లెస్ దాన్ స్ట్రిప్ వెలాసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ న్యూట్రల్ ప్లేన్ దగ్గర at neutral plane, okay, remember గుర్తుపెట్టుకోండి, at neutral plane, okay, roller velocity is equal to strip velocity, roller velocity is equal to strip velocity, that is pi dn by 60. very 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 important ఈ ఫార్ములా. వాడు ఏమడుగుతాడంటే, సారీ టీఎస్పిఎస్సి వాళ్ళు ఏమడుగుతారంటే, calculate the strip velocity at neutral plane. They will give you the diameter of the roller and the speed of the roller. So by using this equation you can find pi dn by 60. Okay na? By using this equation you can find this one. And load calculations I'll explain. This is very very important. One formula I'll give you, based on that formula you remember. Rolling force is equal to 2 by root 3 y bar f w into L, okay, 1 plus mu L by 2h average, etc. like that, okay. 4h, not 2h, it is 4h average. Okay, 4h average, right. Now ఇక్కడ ఇది జనరల్ క్వశ్చన్. మీకు ఈ ఫార్ములా నుంచి క్వశ్చన్స్ అడగడండి, ఎందుకంటే లెంతీ క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్. కానీ ఏ క్వశ్చన్స్ అడుగుతాడంటే, రోలింగ్ ఫోర్స్ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సియర్ రోలింగ్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లో స్ట్రెంగ్త్ ఆర్ ఈల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. ఫస్ట్ పాయింట్ అంటే మెటీరియల్ స్ట్రెంగ్త్ పెరిగితే రోలింగ్ ఫోర్స్ పెరుగుతుంది, మెటీరియల్ స్ట్రెంగ్త్ తగ్గితే రోలింగ్ ఫోర్స్ తగ్గుతుంది. అదొకటి. రోలింగ్ ఫోర్స్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విడ్త్ ఆఫ్ ద స్ట్రిప్ ఈజ్ కాన్స్టెంట్ లెంత్. వీ నో దట్ L ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ R ఇంటూ డెల్టా హెచ్. రోలింగ్ ఫోర్స్ వచ్చేసి రేడియస్ ఆఫ్ ద రోలర్ సైజ్ పెరిగితే కూడా రోలింగ్ ఫోర్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఫోర్స్ అప్లై కావాలంటే ఎక్కువ రోలర్ సైజ్ పెద్దగా ఉంటే రోలింగ్ ఫోర్స్ ఎక్కువ, రోలర్ సైజ్ చిన్నగా ఉంటే రోలింగ్ ఫోర్స్ తక్కువ. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద రోలర్ సైజ్. 3, రోలింగ్ ఫోర్స్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ పెరిగింది అనుకోండి రోలింగ్ ఫోర్స్ పెరుగుతుంది, ఫ్రిక్షన్ తగ్గితే రోలింగ్ ఫోర్స్ తగ్గుతుంది. సో ఫ్రిక్షన్ బిట్వీన్ ద రోలర్ అండ్ స్ట్రిప్ ఇక్కడ. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. అండ్ వన్ మోర్ పాయింట్, మీరు విచ్ ఆఫ్ ద గివెన్ బిలో మెథడ్స్ యూజ్ టు రెడ్యూస్ ద రోలింగ్ ఫోర్స్? Reducing strength by doing hard working, reducing the size of the roller, reducing the friction, and one more, front and back tension by providing front and back tension. By providing front and back tension, we can also, by providing front and back tension, we can also reduce the rolling force. ఇంకోటి, న్యూమెరికల్స్ ఎలా అడుగుతాడు అంటే, ఒక్కోసారి స్ట్రెంత్ ఇస్తాడు, ఈల్డ్ స్ట్రెంత్ ఇస్తాడు, విడ్త్ ఇస్తాడు, లెంత్ ఆఫ్ ద డిఫార్మేషన్ జోన్ ఇస్తాడు, మివివాడు లేదనుకోండి 0 అండి, ఇది 0 అయితే టోటల్ 0. సో ఇది ఒక్క ఫామ్లో వాడచ్చు. అర్థమైందా? ఒక్కసారి ప్రెషర్ ఇస్తాడు, యావరేజ్ ప్రెషర్. సో రోలింగ్ ఫోర్స్ ఒక్కసారి యావరేజ్ ప్రెషర్ ఇచ్చాడు అనుకోండి, యావరేజ్ ప్రెషర్ ఇంటూ విడ్త్ ఆఫ్ ద స్ట్రిప్ ఇంటూ లెంత్ ఆఫ్ ద డిఫార్మేషన్ జోన్. By using this also you can calculate. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. నా చూడండి, హాట్ రోలింగ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ ఈజ్ క్యారీడ్ అవుట్. హాట్ రోలింగ్ ఇట్స్ నథింగ్ బట్ హాట్ వర్కింగ్ అబౌవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. సింపుల్ క్వశ్చన్. హాట్ రోలింగ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ ఈజ్ క్యారీడ్ అవుట్ అట్ అబౌవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. నెక్స్ట్, ద maximum possible draft in cold rolling of sheet increases with, see here,
maximum possible draft delta H max that is equal to mu square r. It is increases by increasing the friction by increasing the roller radius. So increasing the coefficient of friction, right? Decreasing not, decreasing roller radius not, increasing the roller radius not. So directly this one. So maximum possible draft in a cold rolling of sheet increases with increasing the coefficient of friction. That's why I said this formula చాలా important. Very important. Right. Next. Wire drawing operation. Wire drawing operation లో మనము ఏ వైర్ ఆర్ రాడ్ తీసుకుంటే రాడ్ డ్రాయింగ్ అని కూడా అంటాం. క్రాస్ సెక్షనల్ ఏరియా రెడ్యూస్ చేస్తున్నాం. ఈ క్రాస్ సెక్షన్ ఏరియా ఎలా రెడ్యూస్ చేస్తున్నాం అంటే ఒక డైలోకి ఇన్సర్ట్ చేసి డ్రా చేసి టెన్సైల్ స్ట్రెస్ టు ద ఎగ్జిట్ వైర్కి అప్లై చేస్తున్నాం. డ్రాయింగ్ స్ట్రెస్ టు ద ఎగ్జిట్ వైర్. ఓకే, డ్రాయింగ్ స్ట్రెస్ టు ద ఎగ్జిట్ వైర్కి అప్లై చేస్తున్నాం. ఇక్కడ జోన్స్ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ ద డిఫార్మేషన్ జోన్, దిస్ ఈజ్ ద లూబ్రికేటింగ్ జోన్, this is the sizing zone, this is the exit zone. మనకి యాక్చువల్గా క్రాస్ సెక్షనల్ ఏరియా రెడ్యూస్ అయ్యేది డిఫార్మేషన్ జోన్లో. క్రాస్ సెక్షనల్ ఏరియా రెడ్యూస్ అయ్యేది డిఫార్మేషన్ జోన్లో. ఇక్కడ వచ్చేసి లూబ్రికేటింగ్ జోన్, లూబ్రికెంట్స్ యాడ్ చేస్తున్నాము. లూబ్రికెంట్స్ యాడ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ తగ్గుద్ది, వైర్ మెటీరియల్ డెస్ట్రాయ్ కాదు, ఫ్రాక్చర్ జనరేట్ కాదు, క్రాక్స్ జనరేట్ కాకుండా కోసం లూబ్రికెంట్ వాడుతున్నాం. ఇక్కడ మీకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్కి డిఫరెంట్ లూబ్రికెంట్స్ వాడాల్సి వస్తుంది. ఏ లూబ్రికెంట్ ఎలాంటి కలర్ వస్తుందో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నౌ సీ హియర్, నో లూబ్రికెంట్, లూబ్రికెంట్ వాడలేదనుకోండి, లూబ్రికెంట్ గాన వాడకపోతే ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అయ్యి ఓకే వైర్ అనేది బర్న్ అవుతుంది. వైర్ అనేది బర్న్ అవుతుంది. బర్న్ కలర్, హీట్ జనరేట్ అయ్యి. తర్వాత లిక్విడ్ లూబ్రికెంట్స్ వాడినాం అనుకోండి, లిక్విడ్ లూబ్రికెంట్స్ అంటే వెజిటేబుల్ ఆయిల్ కానీ మినరల్ ఆయిల్ కానీ అలా వాడితే ఓకే డల్ కలర్ వస్తుంది. నెక్స్ట్ సాలిడ్ లూబ్రికెంట్స్, గ్లాస్ పౌడర్, కార్బన్ పౌడర్ అలా వాడినాం అనుకోండి, మైక్రో స్క్రాచెస్ జనరేట్ అయితే సర్ఫేస్ మీద, మైక్రో స్క్రాచెస్ జనరేట్ అయ్యి బ్రైట్ కలర్ వస్తుంది. మైక్రో స్క్రాచెస్ జనరేట్ అయ్యి బ్రైట్ కలర్ వస్తుంది. మైక్రో స్క్రాచెస్ జనరేట్ అయ్యి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వచ్చేసి డ్రాయింగ్ స్ట్రెస్ ఫార్ములా తీసుకుంటే, డ్రాయింగ్ లోడ్ ఫార్ములా తీసుకుంటే మనము, ఎందుకంటే లోడ్ ఫార్ములాస్ లోడ్ క్యాలిక్యులేషన్స్ అడుగుతున్నాడు కదండి. సో ఈల్డ్ స్ట్రెస్ ఆర్ ఎ ఫ్లో స్ట్రెస్ ఇంటూ ఫైనల్ ఏరియాకి అప్లై చేస్తున్నాం కాబట్టి ln A0/A1 ఫార్ములా. లేదంటే ఫ్లో స్ట్రెస్ ఇంటూ A1 ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్కి వైర్కి లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి A1 తీసుకుంటున్నాం. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏదంటే maximum permissible reduction in cross sectional area per pass. Cross sectional area per pass you can take. Otherwise if I take okay, that is we can say A0 minus A1 by A0 into 100 maximum if I consider, that is 1 minus e power minus n plus 1 into 100. This formula you should remember. మనకు ఒకటి బేసిక్గా ఇంపార్టెంట్ ఏంది వస్తుందంటే ప్లాస్టిక్ మెటీరియల్కి ఏంటి, ప్లాస్టిక్ మెటీరియల్కి మ్యాక్సిమం రిడక్షన్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏంటి. ప్లాస్టిక్ మెటీరియల్కి స్ట్రెయిన్ ఆర్డనింగ్ కోఎఫిషియంట్ 0 కాబట్టి ఓకే ఈ వాల్యూ వచ్చేసి 1 minus e power minus 1, రైట్, దట్ ఈస్ 63.4% వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అంటే వైర్ డ్రాయింగ్ ఆపరేషన్లో ఒక ప్లాస్టిక్ మెటీరియల్ వైర్ క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గియాలి అనుకుంటే ఒక్క పాస్లో
63.4% రిడక్షన్ ఇన్ క్రాస్ సెక్షన్ ఏరియా పాసిబుల్ అవుతుంది. ఒక్క పాస్లో ఇంత తగ్గించచ్చు ప్లాస్టిక్ మెటీరియల్కి అయితే. డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ ఎన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ మెటీరియల్కి డైరెక్ట్గా దిస్ నెంబర్ గుర్తుపెట్టుకోండి 63%. దట్ నంబర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. నౌ see here, for wire drawing operation the work material should necessarily have, the wire material should necessarily have ductility. It should have good ductility. It should have good ductility, then only it is possible, right? So this is very very important. Remember this formula, this is very 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 important for exam. Compulsory one question, 63.4% maximum reduction in cross sectional area per pass of plastic material in wire drawing, 63.4%. You should remember, very very important, right? ఎక్స్ట్రూజన్లో కూడా మనము క్రాస్ సెక్షన్ ఏరియా రెడ్యూస్ చేస్తున్నాం. ఎక్స్ట్రూజన్లో కూడా క్రాస్ సెక్షన్ ఏరియా రెడ్యూస్ చేస్తున్నాం. కానీ ఎక్స్ట్రూజన్లో ఏం చేస్తున్నామంటే వైర్ డ్రాయింగ్లోనేమో అవుట్పుట్ వైర్కి ఫోర్స్ అప్లై చేస్తున్నాం, డ్రాయింగ్ ఫోర్స్. ఎక్స్ట్రూజన్లో ఇన్పుట్ బిల్లెట్ మెటీరియల్కి ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో ఇన్పుట్ బిల్లెట్కి ఫోర్స్ అప్లై చేస్తే ఎక్స్ట్రూజన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై ఇంటూ ఏ నాట్, సిగ్మా వై ఇంటూ ఏ నాట్ ఇంటూ ఎల్ఎన్ ఏ నాట్ బై ఏ1 తీసుకోవాలి. సిగ్మా వై ఇంటూ ఏ నాట్ ఇంటూ ఎల్ఎన్ ఏ నాట్ బై ఏ1, దిస్ ఇస్ ఎక్స్ట్రూజన్. ఈ ఎక్స్ట్రూజన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రూజన్స్, 4 ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ ఉన్నాయి. ఒకటేమో ఫార్వర్డ్ ఎక్స్ట్రూజన్. ఈ ఫార్వర్డ్ ఎక్స్ట్రూజన్లో ద ర్యామ్ ఫోర్స్ అనేది, ర్యామ్ అప్లైడ్ ఫోర్స్ అనేది మూమెంట్ ఆఫ్ ద అవుట్పుట్ కాంపోనెంట్కి ప్యారలల్గా ఉంటుంది. అంటే అవుట్పుట్ ఎక్స్ట్రూడెడ్ కాంపోనెంట్ ఇలా వెళ్తే ఫోర్స్ కూడా ఇలా అప్లై అయ్యాలి. కానీ బ్యాక్వర్డ్ ఎక్స్ట్రూజన్కి ఫోర్స్ ఇలా అప్లై చేస్తే ఎక్స్ట్రూడెడ్ కాంపోనెంట్ ఆపోజిట్ వస్తుంది, బ్యాక్వర్డ్ ఎక్స్ట్రూజన్, ఇండైరెక్ట్ ఎక్స్ట్రూజన్. ఫార్వర్డ్ ఎక్స్ట్రూజన్లో ప్రాబ్లం ఏంటంటే మెటీరియల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవడం వల్ల ఓకే కంటైనర్ వాల్ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోర్స్ అవసరం అవుతుంది ఫార్వర్డ్ ఎక్స్ట్రూజన్లో. కానీ బ్యాక్వర్డ్ ఎక్స్ట్రూజన్లో మెటీరియల్ మూవ్ అవ్వట్లే, సో ఫోర్స్ ఆర్ ప్రెజర్ చాలా తక్కువ అవసరం అవుతుంది కాబట్టి బ్యాక్వర్డ్ ఎక్స్ట్రూజన్ ప్రిఫరబుల్. కానీ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్వర్డ్ ఎక్స్ట్రూజన్కి ఇదేమో ఇటు వెళ్ళిపోతుంది, ఇదేమో ఇటు వెళ్ళిపోతుంది, హ్యాండ్లింగ్ డిఫికల్ట్. అవుట్పుట్ వచ్చిన అవుట్పుట్ని పట్టుకోవడం కష్టం అవుతుంది, ఫోర్స్ అప్లై చేయాలా, హ్యాండ్లింగ్ కాంపోనెంట్ వెరీ డిఫికల్ట్. దట్స్ వై ఫార్వర్డ్ ఎక్స్ట్రూజన్ బెటర్, కానీ ఫ్రిక్షన్ ఉంది. కాబట్టి థర్డ్ మెథడ్ ఏంటంటే హైడ్రాలిక్ ఎక్స్ట్రూజన్కి వెళ్తాం. అంటే కంటైనర్ వాల్కి వర్క్ పీస్కి మధ్యలో ఫ్లూయిడ్ పెడుతున్నాం ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి, దట్ ఈస్ హైడ్రోస్టాటిక్ ఎక్స్ట్రూజన్. అండ్ ఫైనలీ ఇంపాక్ట్ ఎక్స్ట్రూజన్ ఏంటంటే సాలిడ్ మెటీరియల్ పెట్టి ఒక డైలో సడన్ ఇంపాక్ట్ లోడ్ అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు అది ప్లాస్టిక్ డిఫార్మేషన్ జరిగి థిన్ మెటీరియల్ బాటిల్స్, పెప్సీ టిన్స్, టూత్పేస్ట్ ట్యూబ్స్ అలాంటివి తయారు చేస్తాం. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపాక్ట్ ఎక్స్ట్రూజన్, ఇంపాక్ట్ ఎక్స్ట్రూజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఇంపాక్ట్ ఎక్స్ట్రూజన్లో పెప్సీ టిన్స్, టూత్పేస్ట్ ట్యూబ్స్, ఓకే, సీమ్లెస్ ట్యూబ్స్, కొలాప్సిబుల్ ట్యూబ్స్ ఇవన్నీ వాడతాం. కొలాప్సిబుల్ ట్యూబ్స్ ఇలాంటివన్నీ తయారు చేయడానికి ఓకే ఇంపాక్ట్ ఎక్స్ట్రూజన్ వాడతాం. ఓకేనా, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ see collapsible tubes are produced by, direct question, extrusion. Collapsible tubes are produced by extrusion. Toothpaste tubes are produced by extrusion, right? Next, forging operation లో two important words introduce చేస్తున్నా, flash and gutter. Very 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 important for exam. Okay, gutter is a free space provided in a die, to occupy excess volume. Okay, space, this is a material which is occupied in gutter. Okay, gutter is a space that is provided in a die to occupy excess material, but flash is nothing but a material which is moving into the gutter.
The flash is a excess raw material which is going to move into the gutter. So gutter is a space, flash is a material. Okay na? Gutter is a space, flash is a material. Very very important. In the forging operation lo manam forging operation lo main ga em chestunnam ante cross sectional area పెంచుతున్నాం, థిక్నెస్ తగ్గిస్తున్నాం, హైట్ తగ్గిస్తున్నాం, ఏరియా పెంచుతున్నాం. సో బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే వాల్యూమెట్రిక్ చేంజ్ 0. సో π/4 d0² h0 is equal to π/4 d1² h1 ఫార్ములా అడుగుతాడు based on this. Okay, so d0² h0 before forging diameter d0, height h0, thickness. After forging diameter d1, height h1. Should remember, very very important. And forging operation lo kuda forging force vachesi simple formulas. Forging force vachesi flow strength into area. At the final stage lo forging force calculate cheyalante yf into af, simple. Stress or yield strength or flow strength into area of the component. Final strength into area of the component. That is a very simple question. So this type of questions they will ask in from the forging. So a solid cylinder of a diameter 100 mm, initial diameter 100 mm, d0, height 50 mm, h0, is forced between two frictionless flat dies to a height of 25 mm, h1 25 mm. The percentage change in diameter. See, percentage change in diameter means percentage change in diameter. Percentage change in diameter d0 minus d1 by d0 into 100 కదా. కానీ ఇక్కడ d1 లేదు, సో d1 క్యాలిక్యులేట్ చేయాలా. సో d0² h0 is equal to d1² h1, d0 100² into 50 is equal to d1² into 25 కదా. So this is 2. d1 square is equal to 100² into 2, right. d1 is equal to 100 into 1.414, so 141.4 mm d1. So now here diameter increase అవుతుంది కదా. సో 141.4 minus 100 by 100 into 100, that is 40. That is how much? 141, right? 41.4. So D is the correct answer. So this type of questions they will ask you for your exam. Okay na? This type of questions they will ask you for your exam. In draft forging, the following forging is done. In draft forging, the forging is done dropping the die with a hammer at high velocity. Okay, dropping the die with a hammer at high velocity, not just drumming the hammer. Dropping the die with a high velocity, right. And from the sheet metal operations, mostly they will ask you questions from punching and blanking. Especially punching is nothing but making holes, blanking is nothing but making blanks. Punching is nothing but making holes, blanking is nothing but making blanks. And in punching operation clearance is provided on die so that hole is protected. In blanking operation clearance is provided on punch, important for your exam. And in punching operation shear is provided on punch, and in blanking operation shear is provided on die. Shear is provided on die. So very 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 important for your exam. In punching operation you should protect the hole, so that you should provide clearance on die, so that punching if I take, okay, punching if I take, punch size is equal to hole size, die size is equal to hole size or punch size plus clearance. If it is a radial clearance, you should take hole size plus 2 cr. And blanking operation, if I consider the blanking operation, right, die size is equal to blank size and punch size is equal to die less than the die size, right. So blank size minus 2 into clearance, radial clearance.
Very, very, very important. These formulas are very, very, very important for exam. Compulsory one question from this. And also one more important formula, that is maximum punch force. Maximum punch force is equal to pi dt into tau u, ultimate shear strength. This is also very, very important formula. From this also they will ask you the questions. From this also they will ask you the questions. So that is also very, very important, right? So the questions, if you see here, the cutting force in punching and blanking operations mainly depends on shear strength of the material. Okay, mainly depends on the shear strength of the material. And in blanking operation, the clearance is provided. See, in blanking operation, the clearance is provided on punch. In blanking operation, the clearance is provided on punch. So like that, these are the some of the important concepts for your exam. Okay, so I explained many things here within a short period of time. So if you go to our website Yes Online, you'll get lot of information. And also if you attend our physical classes also, you'll get lot of information, lot of knowledge. Okay, you'll easily get job, easily score marks in exam paper. So that's why we will introduce each and we will explain each and every concept. We will provide proper material also. We'll give proper material, proper test series also. So you can access all these things from our ACE Academy. Thank you. All the best for your exam. All the best for your exam.